సమృద్ధి గల జీవితం అబౌండెంట్ లైఫ్ 4 పార్ట్ 4. సో దేవుడు చెప్పాడు. సో ఈ రోజుతోటి ముగిస్తున్నాం ఈ చాప్టర్ని. సో సమృద్ధి గల జీవితము ఇది తప్పకుండా ఉండాలండి. ఇది దేవుడి చిత్తము. మనం లేమితనంలో ఉండడము, ఆ పేదరికంలో ఉండడము, ఆ అనారోగ్య సమస్యలలో బాధపడడం, చాలని జీవితం, చాలని జీవనము ఇది దేవుడి చిత్తము కానే కాదు. అపవాది యొక్క ఆటంకాలు వల్ల ఇవన్నీ జరుగుతుంటాయి. సో మనం అన్ని విషయాలలో సమృద్ధిగా ఆశీర్వదించి ఈ లోకాన్ని విడిచి పరలోకానికి వెళ్ళాలి. అది దేవుడి చిత్తము. ఇప్పుడు దేవుడి చిత్తము మనం సమృద్ధిగా ఆశీర్వదించడం దేవుడి చిత్తము కాకపోతే మరి దేవుడు ఎందుకు అబ్రహాముని ఆశీర్వదించాడు, నోవాహుని ఎందుకు ఆశీర్వదించాడు, యోబుని ఎందుకు సమృద్ధిగా ఆశీర్వదించాడు, ఎందుకు ఐజాక్ని, ఎందుకు యాకోబుని, అందరినీ కూడా దావీదుని, సొలొమోన్ని సమృద్ధిగా అన్ని విషయాలలో ఎందుకు ఆశీర్వదించాడు. సో దావీదుకి సొలొమోనుకి చూద్దాము. సో వాళ్ళు అన్ని విషయాలలో ఆశీర్వదించారు. ధనములో, ఐశ్వర్యంలో, పేరులో, ఘనతలో, సంతోషంలో, ఆనందంలో, ఆరోగ్యంలో, అన్ని విషయాలలో వాళ్ళు ఘనంగా ఆశీర్వదించారు. అబ్రహాము అన్ని విషయాలలో ఘనంగా ఆశీర్వదించాడు, విస్తారంగా ఆశీర్వదించాడు. యోబు అన్ని విషయాలలో ఘనంగా ఆశీర్వదించాడు. సో సమృద్ధి గల జీవితము కాకపోతే వీళ్ళందరినీ దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు కదా. దేవుడు పక్షపాతి కాదు కదా. ఒకరికి చేసిన దేవుడు ఎంతమందికి చేయగలుగుతాడు? అందరికీ చేయగలుగుతాడు. ఒకరికి చేసిన దేవుడు అందరికీ చేసినప్పుడు అందరిలో మనం ఎందుకు ఉండకూడదు? అందుకే దేవునికి మనము క్లెయిమ్ చేయాలి. ఈ అబ్రహాం బ్లెస్సింగ్ కావచ్చు, యాకోబు ఇసాకు బ్లెస్సింగ్ కావచ్చు, సొలొమోన్ దావీద్ బ్లెస్సింగ్. సో సమృద్ధిగా ఉండాలి. ఒకటి బేసిక్ నీడ్స్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్, మన ఇంట్లో ఫుడ్ సమృద్ధిగా లేకపోతే, భోజన పదార్థాలు సమృద్ధిగా లేకపోతే, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, గ్రాసరీ సమృద్ధిగా లేకపోతే, మనకు కొనుక్కోవడానికి ధనము సమృద్ధిగా లేకపోతే అది 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 కరెక్ట్ అంటారా, లేకపోతే దేవుడికి అవమానకరం అంటారా? దేవుడికి అవమానకరము. సో మనం దేవుడిని నమ్ముకున్న బిడ్డలము అన్ని విషయాలలో సమృద్ధిగా ఉండాలి, సమృద్ధిగా ఆశీర్వదించబడాలి. అది దేవుడి చిత్తమై ఉంది. కాబట్టి మనము ప్రార్థించుకోవాలి. నా దగ్గరనే ఉన్నాయని అంటున్నాడు దేవుడు. ధాన్య సమృద్ధి నా దగ్గరనే ఉంది, ఆహార సమృద్ధి నా దగ్గరనే ఉంది, వస్త్ర సమృద్ధి నా దగ్గరనే ఉంది, అలాగే నీటి సమృద్ధి, పాల సమృద్ధి, ఇంకా ఏ విషయంలో సమృద్ధి కావాలి అది నా నుంచే వస్తుంది. మనం పంటలు ఉన్నాయనుకోండి, ఆ పంటలు సమృద్ధిగా పండాలి. మన దేశం కూడా సమృద్ధిగా పండాలి. మన దేశంలో పంటలు సమృద్ధిగా లేకపోతే ఏమవుతుందండి? కరువు వస్తుంది. సో వర్షాలు కూడా సమృద్ధిగా కురవకపోతే ఏమొస్తుంది? కరువు వస్తుంది. సో అన్ని విషయాలలో అన్ని రకాలుగా సమృద్ధి ఉండాలా లేదా? మన దేశం సమృద్ధిగా ఉండాలి, మన ఉంటున్న రాష్ట్రాలు సమృద్ధిగా ఉండాలి, మన గృహము సమృద్ధిగా ఉండాలి. సో 3వ తారీఖు వచ్చేసరికి శాలరీ అంతా అయిపోతుంది, 5వ తారీఖు వచ్చేసరికి ఎంప్టీ హ్యాండ్స్ అవుతాయి. సో అది సమృద్ధిగా లేని జీవితము. సో ఒకటి 15 డేస్ వచ్చే వరకు ఇంట్లో గ్రాసరీస్ అయిపోతాయి, ఫ్రూట్స్ అయిపోతాయి, వెజిటేబుల్స్ అయిపోతాయి. ఐఎమ్ సీయింగ్ మెనీ పీపుల్, మెనీ ఫ్యామిలీస్, ఇప్పటికి కూడా చాలా కుటుంబాలు ఒక పూట భోజనం ఉంటే ఇంకో పూట భోజనం ఉండదు, ఒక పూట టీ తాగడానికి పాలు ఉంటాయి, ఇంకో పూట టీ తాగడానికి పాలు ఉండదు. సో దాన్ని షార్టేజ్ లైఫ్, లిమిటేషన్ లైఫ్ అంటారు. సో అలాంటి లిమిటేషన్ లైఫ్ మన దేవుడు కోరుకోడండి. మన దేవుడు సమృద్ధిగా ఇచ్చే చేతులు, ఆయన చేతులలో తక్కువ లేని చేతులు, కొదవలేని చేతులు. ఆయన చేతులు ఎప్పుడు కూడా విస్తారంగా ఇచ్చే చేతులు. కాబట్టి మనము సమృద్ధి గల జీవితం గురించి ప్రార్థించుకుందాం. సో దేవుడు అన్ని విషయాలలో సమృద్ధి చూపించాడా లేదా? ఆఖరికి పాలు కూడా సమృద్ధి. నేను చెప్పాను, నా చిన్నప్పుడు ఒక కుటుంబం ఉండే, వాళ్ళ కుటుంబంలో 6 పిల్లలు, తల్లిదండ్రులతో కలిపి 6. వాళ్ళకు డబ్బులు లేకపోయేది, ఓన్లీ పావు లీటర్ పాలే కొనుక్కునేవాళ్ళు. సో మార్నింగ్ ఒకసారి టీ పెట్టుకుంటే మళ్ళీ ఈవినింగ్ టీ పెట్టుకోవడానికి వాళ్ళకు పాలు ఉండేది కాదు. ఆ పావు లీటర్ పాలలో ఇంకో పావు లీటర్ నీళ్లు కలిపేవాళ్ళు, పల్సగా తాగేవాళ్ళు టీ. సో అది సమృద్ధి గల జీవం కాదు, సమృద్ధి గల జీవితం కాదు. సో అలా పాలలో సమృద్ధి, నీటిలో సమృద్ధి, ఫ్రూట్స్లో సమృద్ధి, వెజిటేబుల్స్లో సమృద్ధి, అండ్ ఇంకా ధనములో సమృద్ధి, ధాన్యంలో సమృద్ధి, అన్ని విషయాలలో సమృద్ధిగా ఉండాలని ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం ఈ నెలంతా కూడా. సో యావేలు 2వ అధ్యాయం 24వ వచనం. కోట్లు ధాన్యముతో నిండును, కొత్త ద్రాక్షరసము, కొత్త తైలము గానుగలు పైగా పొర్లి పారును. చూసారా? కొత్త ధాన్యము, కొత్త ద్రాక్షరసము, కొత్త తైలము. సో పొంగి పొర్లి పారును. సో అంటే మనం తిని మనం తృప్తి పొందిన తర్వాత కూడా అది ఓవర్ఫ్లో ఆఫ్ బ్లెస్సింగ్. అందరు అనండి, ఓవర్ఫ్లో ఆఫ్ బ్లెస్సింగ్. సో ఆశీర్వాదము పొంగి పొర్లడము అనండి అందరు కూడా. కోట్లు ధాన్యంతో నిండును. సో ధాన్యంలో సమృద్ధి అనండి, ద్రాక్షరసంలో సమృద్ధి, తైలము, ఇంట్లో నూనె సమృద్ధి అనండి. సో సమృద్ధిగా పొర్లిపారుడు. సో మై బ్లెస్సింగ్స్ ఆర్ ఓవర్ఫ్లో అనండి. నా ఆశీర్వాదం ఈరోజు నుంచి ఓవర్ఫ్లో అవును గాక అనండి.
సో అది ఓవర్ఫ్లో అవ్వాలండి. సో అంటే నువ్వు నీ కుటుంబం తిని తృప్తి పొందిన తర్వాత కూడా ఇంకా అనేక మంది తినగలిగే శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు. సో ప్రార్థించుకోండి, అయ్యా అయ్యా ప్రభు నా ద్వారా ఇంకా అనేక మందికి భోజనం పెట్టు నాయన, నా ద్వారా అనేక మందిని స్వస్థతపరచు, నా ద్వారా ఇంకా అనేక మందికి ఆహారము నేను అందజేయాలి, ఆ వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు, స్ట్రీట్ బేకర్స్. అప్పుడు దేవుడు నీ ఆశను చూసి ఏ విధంగా ద్వారం ఓపెన్ చేస్తాడో ఆయన ఇష్టమండి. నాకు అర్హత ఉందా, నాకు క్వాలిఫికేషన్ ఉందా, లేకపోతే నాకు ఏజ్ మీద పడిందా, లేకపోతే నాకే తినడానికి డబ్బు లేదు, నేను 10 మందికి ఎలా పెడతాను అని అనుకోవద్దు. మొన్న ఒక సాక్ష్యం కూడా మీకు చెప్పాను. ఒక లేడీ వాళ్ళ భర్త హింసిస్తున్నాడని ఒక్కతి హైదరాబాద్కి పొట్ట చేతుల పట్టుకొని వచ్చింది, ఒకటే చీర కట్టుకొని. సో దేవుడు ఆమె ద్వారా ప్రార్థించుకుంది, ఆమె ద్వారా ఆ లేడీస్ హాస్టల్ ఓపెన్ చేయించాడు. సో ఇప్పుడు ఒకప్పుడు ఆమెనే తినడానికి లేని ఉన్న పొజిషన్ నుంచి దేవుడు ఇప్పుడు 130 మందికి ఆమె ఆహారం పెట్టగలిగే స్థాయికి తీసుకెళ్ళాడు దేవుడు. సో దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. నీ ద్వారా బిజినెస్ అయినా స్టార్ట్ చేపించి ఆ బిజినెస్లో ఓవర్ఫ్లో అయినా చేపించగలుగుతాడు. సో ఏదైనా చేయగలుగుతాడు. నీకు ఆశ ఉండాలి, నీకు ఆకలి ఉండాలి, నీకు దాహం ఉండాలి. ఎందుకులే మనకు ఉంటేనే సరిపోతుంది. సో దేవుడు ఎప్పుడైనా కూడా ఎప్పుడు ఆశీర్వదిస్తాడు తెలుసా అండి? దేవా నన్ను ఆశీర్వదించు అని కాకుండా నన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చు ప్రభు అన్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. సో దెర్ ఇస్ నో సెల్ఫిష్. అయ్యా ప్రభు నా ద్వారా ఇంకా పంచిపెట్టాలి, నా ద్వారా ఇంకా అనేక మంది కడుపు నిండా భోజనం తినాలి, నా ద్వారా ఇంకా అనేక మంది వృద్ధులు బ్రతకాలి, అనేక అనాథ పిల్లలు బ్రతకాలి, నా ద్వారా ఇంకా అనేక మందికి కనీసము కొన్ని పూటల భోజనం అన్న దొరకాలి. దేవుడా నన్ను ఆశీర్వదించి నా ద్వారా అనేక మందిని ఆశీర్వదించన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీ బ్లెస్సింగ్స్ని ఓవర్ఫ్లో చేస్తాడు. సో ఓవర్ఫ్లో ఆఫ్ బ్లెస్సింగ్ గురించి ప్రార్థించుకుందాం. సో యావేలు 2:25 మీరు కడుపార తిని తృప్తి పొంది. చూసారా అండి? కడుపార తిని తృప్తి పొందాలి అంటే అయ్యో ఈ పూట రైస్ తింటే మళ్ళీ నెక్స్ట్ పూట ఉండదో ఏమో. సో అందుకే 4 గ్లాసుల బియ్యం వేసే దగ్గర 2 గ్లాసులు వేద్దాము. లేకపోతే ఫ్రూట్స్ డబ్బులు, లేకపోతే వెజిటేబుల్స్ కొనుక్కోవడానికి డబ్బులు ఉండవు, అదే పికిల్ రైస్ తినేద్దాము. సో అది కాదు, అన్ని విషయాలలో కడుపారా తిని, భోజన పదార్థాలు అన్ని విషయాలలో నీ ఇంట్లో ఉండి కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరి పురుగులను, చీడ పురుగులను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలనిత్తును. సో ఇది మనము కాసేపు మెడిటేట్ చేద్దాము. సో మనందరం కడుపార తిని తృప్తి పొందాలి. కానీ జీతం రాగానే అప్పులోళ్ళు వచ్చి తీసుకెళ్తున్నారు, జీతం రాగానే మనకు ఆ లోన్లు వెళ్ళిపోతున్నాయి, ఈఎంఐలు వెళ్ళిపోతున్నాయి, జీతం రాగానే ఆ డాక్టర్ ఫీజులని, డయాగ్నోస్టిక్ సెంటర్స్ అని. సో అవన్నీ మనం తిని తృప్తి పొందట్లేదు. సో జీతం రాగానే నానా విధమైన ఆ రెంట్ అని, ఆ అద్దెని, అవి వెళ్ళిపోతున్నాయి. సో వాటి కోసమే కష్టపడుతున్నాం, కానీ కడుపార తిని తృప్తి పొందట్లేదు మనము. సో దట్ ఈస్ నాట్ రైట్. ఫర్ ఎగ్జాంపుల్ జీతం రాగానే ఒక డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్తాం, డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఆ డయాగ్నోస్టిక్స్ ఉంది, ఈ డయాగ్నోస్టిక్స్ అని, వాటి కోసం ఒక 10,000 ఖర్చు అయింది. సో దానివల్ల మనం ఏమైనా తింటున్నామా అండి? ఏం తినట్లేదు. సో అవన్నీ ఏంటిది? పురుగులు మనం సంపాదించిన సంపాదనను మన చేతికి రాకుండా, మనం సంపాదించిన సంపాదన మనం అనుభవించకుండా ఏమి తింటున్నాయట? మిడతలు, గొంగలి పురుగులు, పసరు పురుగులు, చీడ పురుగులు. అందుకే నేను వీటి గురించి కూడా ప్రార్థిస్తున్నాను. అయ్యా నేను సంపాదించే సంపాదన అనుభవించే యోగ్యాన్ని నాకు దయచేయి నాయన. నేను నా కుటుంబము తిని తృప్తి పొంది ఇంకా అనేక మందికి సహాయం చేయగలిగే శక్తిని మాకు దయచేయి ప్రభువా అని ప్రార్థించండి. అలాగే ఏ పసర పురుగులు, ఏ చీడ పురుగులు, ఏ గొంగలి పురుగులు, ఏ మిడతలు మేము సంపాదించిన సంపాదనను తినివేస్తున్నాయో వాటన్నిటిని కాల్చి బూడిద చేయి ప్రభువా అని ప్రార్థించండి. సో ఇది చేయాలండి. ఎందుకంటే చాలామంది కూడా ఒక రాగానే హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది జీతం రాగానే. సో హాస్పిటల్స్లో ఆ డయాగ్నోస్టిక్ సెన్సర్ కానీ, ఆ ఎక్స్రే కానీ, ఎంఆర్ఐ స్కాన్స్ కానీ, లేకపోతే ఆ డబ్బులన్నీ కూడా నెలకు ఒక 5,000 10,000 వాటికే వెళ్ళిపోతుంటాయి డాక్టర్ ఫీజులకు, లేకపోతే హాస్పిటల్ ఫీజులకి, ఆ బెడ్ ఛార్జెస్ కానీ, మెడిసిన్స్ కొనుక్కోవడానికని. సో దానివల్ల నువ్వేమైనా అనుభవిస్తున్నావా? అనుభవించట్లేదు. లేకపోతే ఫ్రిడ్జ్ రిపేర్ వచ్చింది, 3,000 అయిపోతుంది. ఒకవేళ వాషింగ్ మిషన్ రిపేర్ వస్తుంది సడన్గా, అదొక 3,000 అవుతుంది. దానివల్ల నువ్వేమైనా అనుభవిస్తున్నావా? అనుభవించట్లేదు. అంటే నువ్వు సంపాదించిన సంపాదన నువ్వు తిని తృప్తి పొందకుండా, నువ్వు అనుభవించకుండా ఇక్కడ ఏం చేస్తున్నాయి? మిడతలు, గొంగలి పురుగులు, పసరి పురుగులు, చీడ పురుగులు ఇవన్నీ కూడా తినివేస్తున్నాయి.
తినివేస్తున్నాయి. మహాసైన్యము తినివేసిన సంవత్సర పంటలను మీకు మరలనిత్తును. అందుకే మరలనిత్తును. దేవుడు నువ్వు కోల్పోయిన ధనాన్ని కూడా తిరిగి ఇచ్చే దేవుడు, నువ్వు ఖర్చు పెట్టిన ధనాన్ని కూడా తిరిగి ఇచ్చే దేవుడు. సో ప్రే ఫర్ ఇట్. సో మనందరం కడుపారా తిని తృప్తి పొందాలి. సో అది ఇంపార్టెంట్ అండి. సో ఈ విషయం గురించి ప్రార్థించుకోవాలి. అయ్యా ప్రభువా, ఓవర్ఫ్లో ఆఫ్ బ్లెస్సింగ్స్, అందరూ కూడా ఓవర్ఫ్లో ఆఫ్ బ్లెస్సింగ్స్ అనండి. సో నా గిన్నె నిండి పొర్లును గాక. అదే గిన్నె ఫైనాన్స్ గిన్నె, అదేం గిన్నె గ్రాసరీస్ గిన్నె, అదేం గిన్నె ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫుడ్, ఇవన్నీ కూడా ఓవర్ఫ్లో కావాలి. మనకు గుడ్ హెల్త్ ఉండాలి. గుడ్ హెల్త్ లేకపోతే మనకు నెలకు 5,000, 10,000, 15,000 అలా హాస్పిటల్స్కి ఖర్చులో వెళ్తుంటాయి. సో దానివల్ల మనకు ఏమవుతుంటుంది, మనము తినలేము, తృప్తిగా ఉండలేము. సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, ప్రతి ఒక్కరి కుటుంబంలో కూడా జరుగుతుంది. సో ఇవన్నీ జరగద్దంటే మనము కంచె వేసుకోవాలి, అగ్నితో కంచె వేసుకోవాలి, దేని మీద రక్తంతో సీల్ వేసుకోవాలి, యేసయ్య రక్తంతో. మనం సంపాదించే సంపాదన కూడా ఏ అపవాది ముట్టద్దండి. ఎందుకంటే అపవాది కూడా మనం సంపాదించే సంపాదనను వృధాగా ఖర్చు పెట్టేలాగా చేస్తాడు. వృధాగా అంటే సో సడన్గా వాషింగ్ మిషన్ రిపేర్ అని, ఆ రిపేర్ అని, ఆ హెల్త్ ఇష్యూస్ అని, ఈ హెల్త్ ఇష్యూస్ అని, సో వాటి ద్వారా డబ్బులు వృధాగా హాస్పిటల్ ఫీజులకు కట్టడానికని, లేకపోతే ఆ రిపేరింగ్ సెంటర్స్కి కట్టడానికని, అప్పులలో కట్టాలని, ఈఎంఐ అని, సో ఇలా అనేకమైన వాటి మీద ఖర్చు పెట్టిస్తుంటాడు, వృధా ఖర్చులో. అదే వాళ్ళు ఎవరంటే మిడతలు, గొంగలి పురుగులు, పసరి పురుగులు, చీడ పురుగులు. సో మనము తిని తృప్తి పొందాలి, ఇది దేవుడి చిత్తము. మనం తిని తృప్తి పొందిన తర్వాత, మన కుటుంబము తిని తృప్తి పొందిన తర్వాత ఇంకా మన దగ్గర మిగిలాలి. అది బ్లెస్సింగ్ ఆఫ్ ది అబ్రహాం, బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ ఆఫ్ బ్లెస్సింగ్ అలా ఉంటుందండి. సో 52:26 నా జనులు ఇక నిన్నటికీ సిగ్గునొందరు. సో సిగ్గు చాలని జీతము. సో ఒక పూట తింటే ఇంకో పూట ఉండదు. ఖర్చు పెట్టుకోవాలన్నా అయ్యో ఒక డ్రెస్ కొనుక్కుంటే మళ్ళీ ఇంకో 6 నెలల వరకు డ్రెస్ కొనుక్కోవడానికి డబ్బులు ఉండవు. సో ఇదన్నీ దేవుడికి అవమానము ఇవన్నీ కూడా. సో అందుకే దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించే దేవుడు, ఘనంగా ఆశీర్వదించే దేవుడు. సో ఆశతో అడుగు, ఆకలితో అడుగు, దాహంతో అడుగు. అయ్యా చిన్నప్పటి నుంచి నాకు ఈ చాలని జీతము నాయన, చాలని జీవితము నాయన. అయ్యా ఒకటి ఉంటే ఒకటి ఉండదు, ఒకటి ఉంటే ఇంకోటి ఉండదు, ఇంకొకటి ఉంటే ఇంకొకటి ఉండదు. సో అన్ని విషయాలలో లోటు ఉంది నాయన, అన్ని విషయాలలో నాకు తగ్గింపు తండ్రి. ఈ మంత్ ఎండ్ వచ్చే వరకు నాకు రైస్ ఉండట్లేదు, గ్రాసరీస్ ఉండట్లేదు. ఇప్పటికీ చాలా కుటుంబాలలో అలాగే ఉంటుందండి, వెజిటబుల్స్ ఉండట్లేదు. సో సమృద్ధిగా నేను జీవితం చూడలేదు నాయన చిన్నప్పటి నుంచి. అయ్యా నీవెన్నావు కదా, నిన్ను ఓడిపోనియను, సిగ్గుపడనియను, నా జనులు ఎక్కడ సిగ్గుపడనియను అన్నావు కదా. అయ్యా ప్రభు, ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాను అని ప్రార్థించుకోండి. ఎవరికైతే నిజంగా సమృద్ధి కావాలో, మీరు ఆశీర్వదించబడాలి, ఇంకా అనేక మందికి ఆశీర్వాదకరంగా మారాలని అనుకున్న వాళ్లకు ఇలా ప్రార్థించుకోండి. సో అప్పుడు ఇజ్రాయేలీల మధ్య నున్న వాడను నేనే అనియు, నేను మీ దేవుడైన యెహోవాననియు, నేను తప్ప వేరే దేవుడు ఒకడు లేడనియు మీరు తెలుసుకొందురు. నా జనులు ఇకెన్నడూను సిగ్గునొందకయుందురు. చూసారా, ఆయన ప్రజల మన అందరము సిగ్గుపడకుండా ఉంచే దేవుడు ఆయనే. సో మనం సిగ్గుపడడం అంటే మనం తక్కువ కాకుండా, ఎందులో మనం అవమానపరచబడకుండా, ఏముంది దేవుణ్ణి నమ్ముకొని వీళ్ళ దగ్గరనే లేదు ఇక మేమెందుకు నమ్ముకోవాలి అన్న స్థాయికి రాకుండా, మనం ఆశీర్వాదాన్ని చూసి ఓకే వీళ్ళ దేవుడు ఇంత గొప్పగా ఆశీర్వదిస్తాడని ఇంకా అనేక మంది మనల్ని చూసి దేవుడికి సాక్ష్యం చెప్పాలి. సో నేను మీ దేవుడైన యెహోవాననియు. సో యెహోవా దేవుడు తక్కువ దేవుడా అంటే అతిపెద్ద దేవుడు, ఆయన ఆశీర్వదించే దేవుడు కదా. యెహోవా దేవుడు ఎవరు? ఆయన యొక్క సమృద్ధి గల జీవమున్న దేవుడు, సమృద్ధి గల జీవనం ఉన్న దేవుడు, సమృద్ధిగా ఆశీర్వదించే దేవుడు. యెహోవా దేవుడు ఎవరు? అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఆ దేవుడు మనకు కూడా దేవుడై ఉన్నాడు కదా. మరి వాళ్ళందరినీ అంత ఘనంగా ఆశీర్వదించినప్పుడు, యోసేపుని, అబ్రహాంని, యాకోబుని, ఇస్సాకుని, యోబుని ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు కదా. సో ఇప్పుడు దేవుడు అబ్రహాం వల్ల సిగ్గు దేవుడికి అవమానం వచ్చిందా, ఘనతన వచ్చిందా? అబ్రహాం ఆశీర్వాదం వల్ల దేవుడికి ఘనత వచ్చింది, యాకోబు ఆశీర్వాదం వల్ల, ఇస్సాకు ఆశీర్వాదం వల్ల దేవుడికి ఘనత వచ్చింది, యోసేపు వల్ల దేవుడికి ఘనత వచ్చింది, యోసేపుకి వచ్చిన ఆశీర్వాదం వల్ల. సో ఈరోజు నీకు నాకు వచ్చే ఆశీర్వాదం వల్ల కూడా దేవుడు ఘనత పొందుకుంటాడు. అబ్బో వీళ్ళు చాలా చారిటీస్ చేస్తారు క్రిస్టియన్స్, వాళ్ళు తక్కువ ఫీజులకే వాళ్ళు ఎడ్యుకేషన్ నడిపిస్తారు, తక్కువ ఫీజులకే వాళ్ళు హాస్పిటల్స్లో సేవ చేస్తారు. సో వాళ్ళ దగ్గర చాలా బ్లెస్సింగ్ ఉంటుంది. సో వాళ్ళు తిని తృప్తి పొంది ఇంకా 10 మందికి పంచుతారు.
సో వీళ్ళు అనాథ పిల్లలు. ఇప్పుడు చాలామంది క్రిస్టియన్ మైనారిటీ స్కూల్స్ చాలా తక్కువ ఫీజు, క్రిస్టియన్ చారిటీస్ చాలా చాలా తక్కువకు వీళ్ళు సేవ చేస్తారు, పిల్లలకు మంచి ప్రేమ మార్గంలో నడిపిస్తారు, మంచి భోజనం పెడతారు అని చాలా పేరు వస్తుంది. సో దేవుడికి ఘనతన కాదా, అది అవమానమా కాదు కదా. సో అందుకే ఇక ఎన్నడూ సిగ్గునొందరు. సో మనము 10 మంది ముందు తలదించుకునేలాగా చేసే దేవుడు కాదు, అవమానపరిచేలాగా చేసే దేవుడు కాదు, సిగ్గుపరిచేలాగా చేసే దేవుడు కాదు. సో మన లిమిటేషన్ చూసి, మన పేదరికం చూసి దేవుడికి అవమానం వస్తుంది. సో అలానే నేను అక్రమ సంపాదన అనుభవించాలని నేను అనట్లేదు. సో అడగండి దేవుణ్ణి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడు అంటే, మనము ఆ లేని వాళ్ళని ఎప్పుడైతే చూసుకోవాలని నీ మనసులో కలుగుతుందో, ఆ మనసులో ఆశను బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడి మందిరాలకు ఇవ్వాలని, దేవుడి యొక్క సేవకు సహకారం చేయాలని, సేవకులకు సహకారం చేయాలని, లేకపోతే స్ట్రీట్ బెగ్గర్స్కి, వృద్ధులకు, అనాథ శరణాలయాలకు ఇవ్వాలని నువ్వు ఎప్పుడైతే ఆశ కలిగి ఉంటావో, నీలో ఉన్న కొంత ధనము పేదవాళ్ళకు ఎప్పుడైతే ఇవ్వాలని కోరుకుంటావో, నీలో ఉన్న ధనము దైవ కార్యాలకు స్థాపించబడాలని ఎప్పుడైతే కోరుకుంటావో, అప్పుడు నీ యొక్క బ్లెస్సింగ్స్ని ఓవర్ఫ్లో చేస్తుంటా అంటాడు దేవుడు. సో అందుకే మన దేవుడు ఎక్కడ సిగ్గుపడనిచ్చే దేవుడు కాదు. సో అది అవమానపరిచే దేవుడు కాదు, తలదించుకునేలాగా చేసే దేవుడు కాదు. సో మన ఆశీర్వాదం చూసి మన దేవుడికి ఘనత రావాలి, మన ఆశీర్వాదం చూసి దేవుడికి మహిమ కలగాలి, మన ఆశీర్వాదాన్ని చూసి దేవుడికి ఇంకా సాక్ష్యము రావాలి, నిన్ను చూసి దేవుడికి అన్యజనులు సాక్ష్యం చెప్పుకోవాలి. ఓహో, వీళ్ళ దేవుడు ఇంత గొప్పగా ఆశీర్వదిస్తున్నాడే అని మేము కూడా ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టుగా రావాలి. లేదు, వీళ్ళే దేవుని నమ్ముకొని వీళ్ళే పేదరికంలో ఉన్నారు, వీళ్ళకే సమృద్ధి లేదు, ఇక మనం నమ్ముకుంటే మనం కూడా అదే పేదరికంలో పోతాము అని అనుకుంటారు. ఇప్పుడు చూడండి, అమెరికా దేశము ఎంత గొప్పగా ఆశీర్వదించబడింది. ఆస్ట్రేలియా, లండన్, కెనడా అన్ని గొప్ప పేద దేశాలు, ఇవన్నీ ధనిక దేశాలు. వాళ్ళ దేవుడు ఎవరు? యేసయ్య. సో వాళ్ళు నమ్ముకున్న దేవుడిని వాళ్ళు ఘనపరుస్తున్నారు లేదా? ఇప్పుడు ఆ కంట్రీస్లలో వెళ్ళి సంపాదించడానికి అనేక మంది పోటీ పడుతుంటా అంటారు. సో అది దేవుడి నామానికి ఘనత. అలాగే నీ ఆశీర్వాదము చూసి దేవుడికి ఘనత పొందాలని ప్రార్థించుకో. అయ్యా, నీ మహిమ కోసం నన్ను ఆశీర్వదించు ప్రభువా. ఒకటి, ఆశీర్వాదం వచ్చిన తర్వాత గర్వము రాకూడదు, అహంకారము రాకూడదు, పొగరు రాకుండా ఉండదు. సో నీకున్న దాంట్లో కొంత భాగము పేదవాళ్ళకు, నీకున్న దాంట్లో కొంత భాగము దేవుడికి ఇచ్చి ఘనపరచాలి. సో 2 కొరింథీయులకు రాసిన 9వ అధ్యాయం 6వ వచనం, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయం నేను చెప్పవచ్చును. సో మనం సమృద్ధిగా పంట కోయాలంటే సమృద్ధిగా విత్తాలి. సమృద్ధిగా విత్తాలంటే మన దగ్గర సమృద్ధిగా ఉండాలి. మన దగ్గర సమృద్ధిగా ఉండాలంటే మనము ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. ఇక్కడ ఏమంటున్నాడు? కొంచెంగా విత్తువాడు కొంచెముగా పంట పోయిను. సో మనం కొంచెంగానే విత్తుతున్నాము దేవుడు రాజ్యానికి, పేదవాళ్ళకు. అయ్యా, నేను నీకు సమృద్ధిగా ఇవ్వాలయ్యా, అయ్యా నీ మందిరాలు నేను కట్టించాలి, అనేక మంది సేవకులకు నేను సహాయం చేయాలి, అనేక సేవకులకు నేను సహకారం అందించాలి, అనేక మంది పేదవాళ్లకు నేను ఆర్థిక సహాయం అందించాలి, అయ్యా అనేక మందిని నేను చదివించాలి. సో నాకు సమృద్ధిగా విత్తాలి, సమృద్ధిగా పంట కోయాలనుకున్నాను తండ్రి. సమృద్ధిగా విత్తే కృపను నాకు దయచేయండి. సో సమృద్ధిగా ఉన్నప్పుడే కదా, ఇప్పుడు నీ దగ్గరనే తినడానికి లేదు, మన దగ్గరనే తినడానికి లేదు, 10 మందికి ఎలా పెడతాము? సో మన దగ్గరనే లిమిటేషన్ ఉంది, మన కుటుంబంలోనే చాలని ఫుడ్ ఉంది. సో 10 మందికి ఫుడ్ ఎలా పెడతాము? సో సమృద్ధిగా ఇవ్వమని దేవుణ్ణి అడగండి. అన్ని విషయాలలో ఓవర్ఫ్లో ఆఫ్ బ్లెస్సింగ్. సో ఇంట్లో ఏది తక్కువ కాకూడదు, మన కుటుంబంలో ఏది తక్కువ కాకూడదు, అన్ని విషయాలలో మనం సమృద్ధిగా ఆశీర్వదించాలి అని ప్రార్థించండి. స్పెసిఫికేషన్, ఈ దేంట్లో నువ్వు సమృద్ధి? సో నీ ఆనందంలో సమృద్ధియా, ఆరోగ్యంలో సమృద్ధియా, ధనంలో సమృద్ధియా, లేకపోతే గ్రాసరీస్లో సమృద్ధియా, ఫ్రూట్స్లో సమృద్ధియా, వెజిటేబుల్స్లో సమృద్ధియా? అన్ని విషయాలలో కావాలంటే స్పెసిఫికేషన్. దేవుడికి ఎప్పుడైనా ఒక స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలి. నీకే ఏది కావాలో క్లారిటీ లేనప్పుడు దేవుడు నీకు ఏది ఇవ్వాలో దేవుడు ఎలా క్లారిటీ ఉంటాడు? సో క్లారిటీగా అడగాలి దేవుణ్ణి. అయ్యా, ఇన్ని విషయాలలో నేను సమృద్ధిని కోరుకుంటున్నాను అయ్యా, నాకు సమృద్ధి గల జీవితాన్ని, సమృద్ధి గల జీవనాన్ని దయచేయమని ప్రార్థించండి. సో అప్పుడు దేవుడు నీకు ఇస్తాడు, సమృద్ధి గల పంట ఇస్తాడు, సమృద్ధి గల విత్తడానికి ఇస్తాడు. సో విత్తనము ఎప్పుడైనా పంటని ఇస్తుందండి. నువ్వు దేవుడు రాజ్యానికి ఎంతైతే విత్తుతావో నువ్వు అంతగా నూరింతలుగా పంట కోసుకునే కృపనిస్తాడు. సో దేవుడి రాజ్యానికి ఇవ్వడానికి ఆశ కలిగి ఉండండి. సో ఎన్నో సంఘాలు కట్టబడుతున్నాయి, ధనము లేక ఆగిపోతున్నాయి. నీ ద్వారా అది సంఘాలు కట్టబడాలని ప్రార్థించుకోండి.
ఆర్థిక సహాయం అందాలని ప్రార్థించుకోండి. అయ్యా ఇంకా నేను సమృద్ధిగా విత్తాలి నాయన, అనేక సంఘాలకు సమృద్ధిగా నేను పంట కోసుకునే కృపను నాకు దయచేయండి. సమృద్ధిగా పంట కోసుకున్న కొద్దీ సమృద్ధిగా విత్తుతాను ప్రభు అని ప్రార్థించుకోండి. సో ఆశ కలిగి ఉండాలి. దేవుడి రాజ్యానికి మనము ఎంతో కొంత భాగాన్ని మనము అర్పించాలి. మోర్ దెన్ 10% అని మనం ప్రార్థించుకోవాలి. సో 2 కొరింథీయులకు రాసిన 9వ అధ్యాయం 8వ వచనము, మరియు అన్నింటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై, అందరూ అనండి సర్వసమృద్ధి గలవారమై. సో అది ఎప్పుడు అన్నిటి యందు చూసారా, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ చూసా అంటే సదాకాలము. కొంతమంది ఫస్ట్ బ్రతుకుతారు, తర్వాత చెడిపోతారు. కొంతమంది చెడిపోయి ఉంటారు, తర్వాత బ్రతుకుతారు. అంటే కొంతమందికి ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ప్రాస్పరిటీ బాగా చూస్తారు, తర్వాత వెళ్ళిపోతుంది ఆ ప్రాస్పరిటీ. సో సదాకాలం మనకేముండాలి, ఎల్లప్పుడూ ఉండాలి. సో మనం పుట్టినప్పటి నుంచి మనం మరణించే వరకు కూడా మనకు అది కంప్లీట్గా సర్వసమృద్ధి ఉండాలి, తుది శ్వాస వరకు. అన్నిటి అందు చూసారా, అన్నిటి అందు నీటిలో, ధనములో, వస్త్రములో అండ్ ఆహారంలో, ఆనందంలో, సంతోషంలో, అన్ని విషయాలలో మనం ఏముండాలి, సర్వసమృద్ధి గలవారమై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మేడేలా సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. చూసారా, దేవుడి యొక్క కృప కూడా మనకు ఎలా ఉండాలి, సమృద్ధిగా ఉండాలి. అబౌండెంట్ గ్రేస్, అబౌండెంట్ బ్లెస్సింగ్. సో అందుకే ప్రార్థించుకోవాలి మనము, సర్వసమృద్ధి, అన్ని విషయాలలో సర్వసమృద్ధిని దయచేయి ప్రభువా. అది ఎవరిస్తారట, సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. ఎవరు, దేవుడు. ఎవరి ఎడల, మన ఎడల. సో దేవుడు చేస్తేనే అవుతుంది. సో దేవుడు చేయకపోతే కాదండి, దేవుడు చేయకపోతే కాదు. అడుగుడి నీకు ఇయ్యబడును అన్నాడు, నీళ్లు పోయే వారికి నీళ్లు పోయబడును అన్నాడు దేవుడు. సో అడగాలి, దేవుడిని అడగండి, ఆశతో అడగండి, ఆకలితో అడగండి. సో నాకు సమృద్ధి కావాలి, ఎందుకు, నేను 10 మందికి నేను ఆదరణగా ఉండాలి, 10 మందికి ఓదార్పులాగా ఉండాలి, 10 మందికి నేను పంచిపెట్టేలాగా ఉండాలి, 10 మందికి నా చేతులు ఎప్పుడు కూడా సహాయం చేసే చేతుల్లాగా ఉండాలి, తీసుకునే చేతుల్లాగా కాకుండా ఇచ్చే చేతుల్లాగా ఉండాలి. దట్ ఈజ్ మై డిజైర్. సో అలా ఉన్నప్పటి నుంచి దేవుడు అలాగే నన్ను ఆశీర్వదిస్తున్నాడు. సో ఒకప్పుడు నేను నా కుటుంబం తినడానికి లేనప్పుడు సో దేవుడు ఆశీర్వదించి ఇప్పుడు అనేక మందికి, వృద్ధాశ్రమాలకు, అనాథ పిల్లలకు కూడా పెంచే అంత స్థాయికి తీసుకెళ్తున్నాడు. ఇంకా ఇంకా తీసుకెళ్ళాలి. దిస్ ఈజ్ నాట్ ఎనఫ్. ఎందుకంటే దేవుడి బ్లెస్సింగ్ ఒక లిమిటేషన్ అంటూ ఉండదు. సో దేవుడు కూడా నేను 10 మందికే పంచిపెట్టాలని కాదు, కొన్ని వేల మందికి పంచిపెట్టినా కూడా అయిపోవద్దు మన దగ్గర. అది దేవుడి చిత్తం. ఆనాడు ఆయన చేతికి 5 రొట్టె ముక్కలు 2 చేప ముక్కలు ఇచ్చినప్పుడు అది ఎంతమందికి పంచిపెట్టాడండి, 5,000 మంది పైగా పంచిపెట్టాడు. ఇంకా మిగిలిందా లేదా, ఎన్ని గంపలు మిగిలాయి, 12 గంపల నిండా సమృద్ధి గల దేవుడు నింపాడు. సో అది దేవుడి యొక్క బ్లెస్సింగ్. అంటే అందరూ ఇంకా నువ్వు 1,00,000 మందికి ఇచ్చేంత స్థాయికి వెళ్ళినా కూడా ఇంకా నీ బ్లెస్సింగ్ తగ్గదు, ఇంకా నీ బ్లెస్సింగ్ ఇంకా ఆగిపోదు. సో ఇంకా పెరుగుతూనే ఉంటాడు. ఇంకా 2,00,000 మందికి ఇచ్చేంత స్థాయికి నీ ద్వారా ఇప్పిస్తాడు, కానీ తక్కువ చేసే దేవుడు కానే కాదు. సో సమస్త విధమైన కృపను విస్తరింప చేయగలడు. అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి. సో అన్నిటిలో సర్వసమృద్ధి అనండి. ఎస్, అన్నిటిలో సర్వసమృద్ధిగా మనం బ్రతకాలి. సో ఫిలిప్పీలకు రాసిన 4వ అధ్యాయం 18వ వచనం, నాకు సమస్తమైన సమృద్ధిగా కలిగి ఉన్నది, సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. సమస్తము సమృద్ధి అనండి నాతో పాటు. సో అందరూ కూడా సమస్తము సమృద్ధి అనండి. ఎస్, మనకు అన్ని విషయాలలో సమస్తము సమృద్ధిగా ఉండాలి, ఆనందము సమృద్ధిగా ఉండాలి, ఆయుష్ సమృద్ధిగా ఉండాలి, దీర్ఘాయు సమృద్ధిగా ఉండాలి, సంతోషము సమృద్ధిగా ఉండాలి, మంచి మంచి భోజన పదార్థాలు సమృద్ధిగా ఉండాలి, మంచి ఆహారము సమృద్ధిగా ఉండాలి, మన ధనము సమృద్ధిగా ఉండాలి, ఐశ్వర్యము సమృద్ధిగా ఉండాలి. సో మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోతి దగ్గర పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాము. సో ఏమీ తక్కువ లేకుండా అనండి. సో ఎస్, మనందరం కూడా మన కుటుంబంలో ఏది తక్కువ కావద్దు. సో ఆ నెలాఖరు వచ్చినా కూడా మన ఫ్రూట్స్ తక్కువ కావద్దు, మన గ్రాసరీస్ తక్కువ కావద్దు, మన వెజిటేబుల్స్ తక్కువ కావద్దు, ఏది తక్కువ కావద్దు. అండ్ డబ్బు కూడా తక్కువ కాదు. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమైన ఇష్టమునై యాగమునై ఉన్నవి. చూసారా, అది దేవుడికి ఇష్టమై ఉన్నదట, నీ ఇంట్లో ఏది తక్కువ కాకపోవడం. సో దేవుడి చిత్తము కాదు నువ్వు చాలని జీవితంలో పస్తులు ఉండడం, ఆకలితో నువ్వు అల్మటించడం దేవుడి చిత్తము కానే కాదు. ఆయన అన్నాడు కదా, నేను నిన్ను పెంచి పోషిస్తానని. సో ప్రార్థించుకోండి, బ్రేక్ త్రూ రావాలని ప్రార్థించండి. సో
ఫిలిప్పీలకు రాసిన 4:19 కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున, మన ఐశ్వర్యం చొప్పున కాదు, ఆయన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమతో మీ ప్రతి అవసరము తీర్చును. సో మన ప్రతి అవసరం తీరుస్తాడు. నేను చెప్పాను కదా, కారు నీకు అవసరం, ఫ్లైట్ నీకు అవసరం లేదు, నువ్వు ప్రేయర్ చేయకు. సో నీకు నీకు 3 పూటల భోజనం అవసరం, ప్రేయర్ చేసుకో దాని గురించి, సమృద్ధిగా ఉండాలని. సో నీకు వస్త్రాలు కొనుక్కోవడం అది బేసిక్ నీడ్. సో మనము ధనము ధాన్యము ఇంట్లో సమృద్ధిగా ఉండాలి, బేసిక్ నీడ్. అవునా కదా అండి? కొంతమంది తినడానికి ఆహారం కాదు కానీ కొనుక్కోవడానికి తులం బంగారం కావాలన్నారట. సో అలా ఆలోచిస్తారు కొంతమంది. ఫస్ట్ నీకు బేసిక్ నీడ్స్ ఏమున్నాయి? మన ఇంట్లో అయితే కంపల్సరీ రైస్ బ్యాగ్స్ సమృద్ధిగా ఉండాలా లేదా? మన ఇంట్లో పప్పులు ఉప్పులు అన్నీ సమృద్ధిగా ఉండాలా లేదా? అండ్ కిరాణం సామాన్లు సమృద్ధిగా ఉండాలా లేదా? వంట సామాన్లు సమృద్ధిగా ఉండాలా లేదా? తినడానికి ఆహారము భోజన పదార్థాలు సమృద్ధిగా ఉండాలా లేదా? కట్టుకోవడానికి బట్ట సమృద్ధిగా ఉండాలా లేదా? సో దాని తర్వాత యూ కెన్ ఆస్క్ ఎనీథింగ్. సో గోల్డ్ సమృద్ధిగా వస్తే లాభం ఏంటండి? ఇంట్లో తినడానికి ఆహారం సమృద్ధిగా లేకపోతే గోల్డ్ సమృద్ధిగా ఉంటే నీకు వచ్చే లాభం ఏంటి? లేదు కదా. సో మనకు బేసిక్ నీడు ఉండడానికి ఒక ఇల్లు, తినడానికి ఆహారము, కట్టుకోవడానికి బట్టలు అండ్ చేతి నిండా ధనము. సో ఇవి మనకు సమృద్ధిగా ఉండాలి. దాని తర్వాత నీకు గోల్డ్ కావాలా, సమృద్ధిగా అడుక్కో. లేకపోతే ఒక ఇల్లు ఉంది, ఇంకో ఇల్లు కావాలా, సమృద్ధిగా అడుక్కో దాని తర్వాత. కానీ ఫస్ట్ మనం దేవుణ్ణి అడగాల్సింది బేసిక్ నీడ్స్, అవసరము, ప్రతి అవసరాల గురించి అడగండి. అవసరాలు వేరు, కోరికలు వేరు. దేవుడు అవసరాలను తీరుస్తాడు కానీ కోరికలను తీర్చాడు. నా అవసరం కారు కొనుక్కోవాలి, కోరిక ఫ్లైట్ కొనుక్కోవాలి. సో దీంట్లో ఏది ఇంపార్టెంటో దేవుడు చూసి దాన్నే ఇస్తాడు. నీ బేసిక్ నీడ్. నువ్వు తిరగడానికి ఒక కారు ఉండాలి, ఈ బయటికి వెళ్ళడానికి. అంతేకాని ఆ ఫ్లైట్ కొనుక్కున్నా కూడా నీకు అవసరం లేనప్పుడు దేవుడు అది ఇవ్వడు. కోరికను నెరవేర్చాడు, అవసరాలను తీరుస్తాడు. ఎవరి ఐశ్వర్యం చొప్పున, తన ఐశ్వర్యం చొప్పున యేసుక్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. సో ఆయన మహిమలో మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ప్రే ఫర్ ఇట్. ఒకటండి, ప్రేయర్ చేసుకోకుండా మనం ఏది జయించలేము, ప్రేయర్ చేసుకోకుండా మనం ఏది సాధించలేము. అండ్ ప్రేయర్ చేసడం అంటే ఒకరోజు చేసి, రెండో రోజు చేసి, ఒక వారం చేసి కాదు. ఎప్పుడు కూడా కంటిన్యూగా ప్రేయర్ చేయాలి, ఆశతో ప్రార్థించాలి, ఆశతో, ఆకలితో, దాహంతో ప్రార్థించాలి. దేవుడు తప్పకుండా వాటిని అనుగ్రహిస్తాడు. చాలామంది 2 రోజులు ప్రేయర్ చేసి 3వ రోజు అలసిపోయిగా దేవుడు వినట్లేదు, ఇవ్వడేమో అనుకొని టర్న్ అయిపోతారు. సో డోంట్ గో దట్ వే. సో కొలస్సీలకు రాసిన 3:10 సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యంతో ఒకనికొకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసమితంగా మీ హృదయంలో దేవుని గూర్చి గానము చేయొచ్చు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. అందరూ కూడా అనండి, క్రీస్తు వాక్యము సమృద్ధి అనండి మన లోపల. క్రీస్తు వాక్యము నాలో సమృద్ధిగా నివసింపును గాక అనండి. మన వాక్యంలో కూడా సమృద్ధిగా ఉండాలా లేదా? మన వాక్యం కూడా నేర్చుకోవాలి. వాక్యం కూడా ఎంత విన్నా కూడా ఇంకా నేర్చుకోవాలి. ఆశ కలిగి ఉండాలి, వాక్యానుసారంగా బ్రతకాలి, ఆశ కలిగి ఉండాలి. సో క్రీస్తు వాక్యం కూడా మన లోపల సమృద్ధిగా ఉండాలి. నేను చెప్పాను ఒక సందర్భంలో, బుద్ధి జ్ఞానము కూడా మన లోపల సమృద్ధిగా ఉండాలండి. బుద్ధి జ్ఞానము సమృద్ధిగా ఉండాలి, మంచి తెలివి సమృద్ధిగా ఉండాలి, ఆనందము సమృద్ధిగా ఉండాలి, ఆరోగ్యము సమృద్ధిగా ఉండాలి, దీర్ఘశాంతము సమృద్ధిగా ఉండాలి, ధనము ఐశ్వర్యము సమృద్ధిగా ఉండాలి, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, గ్రాసరీస్, తినే పదార్థాలు, భోజన పదార్థాలు సమృద్ధిగా ఉండాలి, పాలు, నీళ్లు సమృద్ధిగా ఉండాలి. ఇప్పుడు చూడండి, సమ్మర్ వాటర్ ప్రాబ్లం. సో 6 నెలలు మనం బాధలు పడతాము. సో డైలీ స్నానం చేయలేము, చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఉండవు. సో నీరు సమృద్ధి లేకపోయినా మనము శాంతంగా ఉండగలుగుతామా? ఉండలేము. సో అనేక రకాలుగా. సో దాంతోపాటు ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే దేవుడి యొక్క వాక్యం కూడా మన లోపల సమృద్ధిగా నింపాలి. సో నువ్వు గంట చదివావు, నాట్ ఎనఫ్. 2 hours చదివావు, నాట్ ఎనఫ్. 3 hours వాక్యం చదివావు, నాట్ ఎనఫ్. సో ఇట్లా సమృద్ధిగా నువ్వు చదువుకుంటూనే ఉండవు, సమృద్ధిగా వింటూనే ఉండు వాక్యము. సో నీ లోపల వాక్యం కూడా ఎలా ఉండాలి? సమృద్ధిగా ఉండాలి. సో తీతుకు రాసిన 3:7 నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమై అగుటకు ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడుగా యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను అనండి నాతో పాటు. పరిశుద్ధాత్మ నా మీద సమృద్ధిగా కుమ్మరించబడును కాక. ఆమేన్. పరిశుద్ధాత్మ కూడా మన మీద సమృద్ధిగా ఉండాలి. సో ఆత్మ, దేవుడి యొక్క ఆత్మ, దేవుడి యొక్క వాక్యము, దేవుడి యొక్క జ్ఞానము, దేవుడి యొక్క ఆశీర్వాదము, దేవుడి యొక్క తెలివి, దేవుడి యొక్క శక్తి, దేవుడి యొక్క బలము మన లోపల ఎలా ఉండాలి? సమృద్ధిగా ఉండాలి. అంటే ఇటు భూలోక సంబంధమైన వాటి మీద మాత్రమే కాకుండా పరలోక సంబంధమైన వాటి మీద, ఆత్మీయ వాటి మీద కూడా కాన్సన్ట్రేషన్ పెట్టమని దేవుడు చెప్తున్నాడు. సో దేవుడి యొక్క వాక్యము సమృద్ధిగా ఉండాలి లేదా? పరిశుద్ధాత్మ మన మీద ఎలా సమృద్ధిగా కుమ్మరించబడాలి?
ఎస్, అది కూడా ప్రార్థించుకోవాలి. సో యేసయ్య నా మీద సమృద్ధిగా పరిశుద్ధాత్మను కుమ్మరించిన ఆయన, నా లోపల సమృద్ధిగా నీ వాక్యాన్ని నివసింపు ప్రభువా అని ప్రార్థించుకోండి. సో ఇది ఆత్మీయ జీవితానికి సంబంధించింది, శరీర సంబంధానికి కాదు. రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. నేను ఇటు చెప్పాను కదా, భూలోకానికి సంబంధించింది, పరలోకానికి సంబంధించింది, ఆత్మకు సంబంధించింది, శరీరానికి సంబంధించింది. బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ముందడికి వెళ్ళాలి. దేన్ని తక్కువ చేయకూడదు, దేన్ని కూడా మనం ఎక్కువగా తగ్గిపోయేలాగా చూడకూడదు. ఆత్మీయ జీవితం, ముఖ్యంగా ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా పడిపోవద్దండి. స్పిరిచువాలిటీ ఈజ్ ద టాప్ ప్రియారిటీ మనందరికీ కూడా. సో మన మీద సమృద్ధిగా ఏమి కుమ్మరించాలి? పరిశుద్ధాత్మను. సో పరిశుద్ధాత్మ సమృద్ధిగా కుమ్మరించాలని అనండి. 2 పేతురు 1:11 అలాగున మన ప్రభువునకు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. చూసారా అండి, ఆయన రాజ్యంలో కూడా మనం సమృద్ధిగా అనుగ్రహింపబడాలి. మీకు ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహం. చూసారా, నిత్య రాజ్యంలో ప్రవేశము. సో దీని గురించి కూడా ప్రార్థించుకోవాలి. ఎత్తబడే గుంపులో మనం ఉండాలి. పరలోక రాజ్యంలో మనం అడుగు పెట్టాలి, ప్రవేశించాలి. మనము మన కుటుంబం మాత్రమే కాదు, మన తరతరాలు కూడా ప్రవేశించాలి అని ప్రార్థించుకోవాలి. మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. ఆదికాండము 27:28 ఆకాశ మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. చూసారా, విస్తారమైన ధాన్యము, ద్రాక్షరసము దేవుడు నీకు అనుగ్రహించును గాక. సో విస్తారమైన ధాన్యము అనుగ్రహించును గాక అని ప్రార్థించుకోండి. సో విస్తారము అంటే దెర్ ఇస్ నో లిమిట్. దేవుడు ఆశీర్వదించ మొదలు పెట్టాడంటే లిమిట్లెస్గా ఆశీర్వదిస్తాడు. సో కుదించకు, దేవుణ్ణి తక్కువ చేయకు. సో ఎక్స్పెండ్ చేయి. అవును, ఎక్కువ ఉంటే ఏమున్నది, నువ్వు ఒక 10 మందికి భోజనాలు పెట్టవచ్చు కదా. ఎక్కువ ఉంటే ఏమున్నది, వాచ్మెన్ జాబ్ చేసుకునే వాళ్ళు, ఆ కూలి పని నాలి పని చేసుకునే వాళ్ళు, ఆకలితో అడమటించే వాళ్ళు పెట్టచ్చు కదా. ఎక్కువ అడగడంలో తప్పే ఉన్నది. ఎంతసేపు నేను నా కుటుంబమే తినాలా, ఇంకా నా 10 మందికి పెట్టాలన్న ఆలోచన ఎప్పుడు వస్తుంది మనకు. సో ఎప్పుడైతే ఆలోచన వస్తుందో అప్పుడే నీ బ్లెస్సింగ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో గిన్నె పొంగి పొరులుతుంది. సో విస్తారమైన ధాన్యము. సో విస్తారమైన ధాన్యం ఉన్న మనమే తినగలుగుతామా అంటే తినలేము. మన ద్వారా 10 మంది తినాలి. ఎప్పుడైతే నువ్వు కాకుండా నీ ద్వారా 10 మంది బతుకుతారో అదే నిజమైన జీవితం, అదే నిజమైన జీవనం. నీ వల్ల ఒక 10 మంది ఎప్పుడైతే బతుకుతారో అదే నిజమైన బ్లెస్సింగ్ అండి. మనం మన కుటుంబం బ్రతకడం కాదు, మనం మన కుటుంబం కాకుండా ఇంకా 10 మందిని బతికిస్తాము. అంటే బతికించడం అంటే ఉన్న వాళ్ళని కాదు, లేని వాళ్ళని బతికిస్తాము. అదే నిజమైన ఆశీర్వాదము. అందులోనే ఆశీర్వాదం ఉంది. ఆదికాండము 41:29 ఐదుగో ఐగుప్త దేశం అంతటను బహు సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములు వచ్చుచున్నవి. సో దేశం అంతటా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేశంలో మనం ఉంటున్న దేశంలో కరువు వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా మన కుటుంబానికి ఎఫెక్ట్ పడుతుందా పడదా? తప్పకుండా మన కుటుంబానికి ఎఫెక్ట్ పడుతుంది. అందుకే దేశంలో కూడా కరువు రాకుండా సమృద్ధిగా పంటలు పండాలని ప్రార్థించాలి. సమృద్ధిగా పంటలు పండకపోతే రేట్లు పెరిగిపోతాయి, అది మళ్ళీ మన ఆర్థిక వ్యవస్థకు దెబ్బతింటుంది. సో కాబట్టి దేశము బాగుండాలి, మనము బాగుండాలి, రాష్ట్రాలు బాగుండాలి, అందరూ సమృద్ధిగా, దేశంలో పంటలు సమృద్ధిగా ఉండాలి. ఇప్పుడు వర్షాలు సమృద్ధిగా కురవలేదనుకోండి, మనము పంటలు సమృద్ధిగా పండవు కదా. సో అన్ని విషయాలలో సమృద్ధిగా ప్రార్థించుకోండి. సో దేవుడు చాలా విషయాలు మీకు బయలుపరిచాడు, వాటన్నిటిని జ్ఞాపకం చేసుకొని ప్రార్థించుకోండి. ఎవరికైతే కావాలో, ఎవరికైతే అవసరం లేదో దట్స్ అప్ టు యూ అంటాడు దేవుడు. సో ఆశపడ్డ ప్రాణాన్ని మాత్రమే నేను తృప్తిపరుస్తానంటాడు. అడుగుడి నీకు ఇవ్వబడును అంటాడు. ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? ఇచ్చే పొజిషన్లో మనం మారాలని కోరుకోవాలి. సో ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు ఏమి పట్టుకొని వెళ్ళాము? నువ్వు చేసే మంచే నీకు తోడై ఉంటుంది. నువ్వు చేసే ధర్మ కార్యాలు, దైవ కార్యాల వల్లనే మనం పరలోకానికి వెళ్తాము. సో మన పరలోకానికి నడిపించేది మన దైవ కార్యాలండి. మన యొక్క మంచితనమే, మన మానవత్వమే, మన నీతి నిజాయితీ పరలోకానికి నడిపిస్తుంది, కానీ మన ధనము ఐశ్వర్యము కాదు. సో లెట్ us ప్రే. నజరుడైన యేసయ్య, ఈ వాక్యం ద్వారా మాకు సమృద్ధి గల జ్ఞానాన్ని మాకు దయచేసావు తండ్రి. ఏది అడగాలి, ఎలా అడగాలి, ఎంత అడగాలి, మాకు అన్నిటి విషయాలలో మాకు జ్ఞానం ఇచ్చావు తండ్రి. మీకే మహిమ కలుగును కాక. ఈ రోజు నుంచి ఈ వాక్యం ఎంతమంది అయితే విన్నారో, ఈ వాక్యం యూట్యూబ్ ద్వారా ఇంకెంతమంది అయితే వినబోతారో వాళ్ళందరూ కూడా సర్వ సమృద్ధిగా ఆశీర్వదించబడాలి. అన్ని విషయాలలో వాళ్ళ కుటుంబాలు, మా కుటుంబాలు ఆశీర్వదించబడి ఇంకా ఓవర్ఫ్లో ఆఫ్ బ్లెస్సింగ్ మా ఇంట్లో ఓవర్ఫ్లో ఆఫ్ బ్లెస్సింగ్ అవును కాక అని ప్రవచిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.